ఏమైనా లోటుబాట్లుంటే చెప్పండి. భోజనం చాలా బావుందండి. డైలీ ఇలాగే పెడుతూ ఉండండి. చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఒస్తారు. అన్నట్టు మిమ్మల్ని ఒకటి అడగాలండి. అడగొచ్చో లేదో తెలియడం లేదు. అయ్యో! నిరభ్యంతరంగా అడగండి. కానీ అప్పు మాత్రం అడక్కండి. సరేనా? అయ్యో! ఆ అప్పేమీ అడగనులెండి. మీరు ఎంత కాలంగా ఇక్కడ ఈ మెస్ నడుపుతున్నారు? కొన్నేళ్ల క్రితమే ఈ మెస్ ఓపెన్ చేశాను. ఇంకా నెల కూడా కాలేదండి. ఆహా! మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా! ఒక హ్మ్. రోజుకి తినడానికి నలుగురు, ఐదుగురు మాత్రమే వస్తున్నారు. ఓహ్! అలాగా. మీది ఏ ఊరు? మాది నల్గొండ అండి. ఓహ్! అంటే సిటీనా? విలేజా అండి? నల్గొండ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఒక పల్లెటూరండి. అంటే మీరు మాత్రమే మెస్ పెట్టి నడుపుతున్నారా? లేక హెల్ప్‌కి ఎవరైనా ఉన్నారా? లేదండి. నేనొక్కదాన్నే నడుపుతున్నాను. ఓహ్! హెల్ప్ కోసం ఎవరిని పెట్టుకోలేదు. ఎవరినైనా హెల్ప్‌కి పెట్టుకుంటే మీ పని ఇంకా ఈజీగా అవుతుంది కదండీ! నాకిందులో వచ్చే ఆదాయం నాకే సరిపోదండి. హ్మ్. ఇంకో పని మనిషిని గనక పెట్టుకుంటే వాళ్ళకి జీతమివ్వాలి కదా! కష్టమవుతుందండి. అందుకే ఎవరిని హెల్ప్‌కి పెట్టుకోలేదు. అవునవును. మీరన్నది నిజమేలెండి. మీరేం చేస్తుంటారు? నేనొక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. హ్మ్. నెలకి 30,000 జీతం వస్తుంది. ఒక మ్యాన్షన్‌లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నానండి. హోటల్‌లోనే భోజనం. ఓహ్! అది తిని తినే నా నాలుక చచ్చిపడిపోయింది. మంచి భోజనం ఎప్పుడు దొరుకుతుందా అనుకున్నాను. ఈ హోటల్ భోజనానికి ముగింపు రాదా అని కూడా అనుకునేవాణ్ణి. ఆ టైంలోనే అదృష్టం కొద్దీ మీ మెస్ గురించి విన్నాను. వచ్చి తిన్నాను. అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉందండి. మీరొక్కరే ఈ మెస్ నడుపుతున్నారా? మీ ఇంట్లో ఇంకెవరూ లేరా? ఆహ్, మీకు పెళ్లయిందండి? ఏవండీ నాకు పెళ్లయింది. నా భర్త చనిపోయారు. చనిపోయారా? ఎలా అండి? అవునండి. పోయిన సంవత్సరం ఒక గుడికి వెళ్లి వచ్చేటప్పుడు యాక్సిడెంట్‌లో మా ఆయనొచ్చే వ్యాన్‌ని ఒక బండి గుద్దేసిందండి. ఆ వ్యాన్‌లో ట్రావెల్ చేసేవాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళలో నా భర్త ఒకరు. అయ్యయ్యో! తర్వాతేమైందండి? హ్మ్. అప్పటినుంచి ఇప్పటి వరకు నా జీవితం మోడుబారిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మెస్ నడిపే స్థితికొచ్చాను. మరి మీకు పిల్లలెవరైనా పెళ్లై 3 నెలలు కూడా నిండలేదు. అప్పుడే మా వారు ఓహ్! యాక్సిడెంట్‌లో చనిపోయారు. హ్మ్. పెళ్లైన ఒక ఏడాది తర్వాత మాకు పిల్లల్ని కనాలనిపించింది. కానీ ఆలోపు అంతా అయిపోయింది. సారీ అండి. మిమ్మల్ని ఇవన్నీ అడిగి బాధ పెట్టినందుకు. రియల్లీ సారీ. సారీ అండి. నిజంగానే సారీ అండి. అబ్బే! పర్లేదండి. మరి మీ ఫ్యామిలీ వాళ్ళెక్కడ? మా ఫ్యామిలీ ఇక్కడ లేదండి. వయసైపోయిన అమ్మానాన్నలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారండి. ఇప్పుడు నేనిక్కడ ఒంటరిగానే ఉంటున్నానండి. నాకో అక్కుందండి. తనకు కూడా పెళ్లయిపోయింది. సరేనండి. నాకు టైమవుతుంది. నేను బయలుదేరతాను. కాస్త బయటికెళ్ళే పనుందండి. సరేనండి వెళ్ళిరండి. డైలీ ఇలాగే వచ్చి తినండి. హ్మ్. మీరు ఒక్కొక్కసారి వచ్చి తిని అప్పటికప్పుడే ఆ! డబ్బులిస్తున్నారు కదా! మంత్లీ మీల్స్ తిని ఇవ్వచ్చు కదా! ఈ ఐడియా కూడా బానే ఉందండి. నాకు మంత్లీ సాలరీ కాబట్టి, నా దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయో తెలీదు. అందుకే నాకు మంత్లీ అయితేనే బాగా సెట్ అవుతుంది. సరే, మంత్లీ అయితే ఎంతవుతుందో చెప్తే డబ్బులు కట్టేస్తాను. ఆహ్, నెలకి 6,000 అండి. ఆ! మధ్యాహ్నం భోజనం రూ. 100, హ్మ్. పొద్దున టిఫిను, నైట్ టిఫిను 50, 50 హుహు. మొత్తం 200 హ్మ్. అవుతుందండి. మీ భోజనానికి నెలకి 6,000 కాదండి, 60,000 ఇవ్వొచ్చు. అంత టేస్టీగా వండి పెడుతున్నారు మీరు. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలా? అ అవునండి. నేను ఇప్పుడే కదా మెస్ ఆ! పెట్టాను. ఆ! అందుకని నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. హ్మ్. కాబట్టి మీరు అడ్వాన్స్ ఇస్తే ఆ! దాంతో కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటాను. సరేనండి. రేపొచ్చేటప్పుడు నేను అడ్వాన్స్ డబ్బులు తెస్తాను. అడ్వాన్స్ ఎంతిమ్మంటారు? 3000 ఇస్తే సరిపోతుందండి. మిగతా తర్వాతివ్వండి. హ్మ్. సరేనండి. వెళ్ళొస్తాను. హ్మ్. చాలా మంచివారులాగా ఉన్నారు. ఈయన ద్వారా నలుగురు కస్టమర్స్ వస్తే మన బిజినెస్ బాగా రన్ అవుతుంది.
ఏంటి మేడం నా హ్మ్. కోసమే ఎదురు చూస్తున్నారా? సరే, భోజనం రెడీగా ఉందా? అన్‌లిమిటెడ్ మీల్స్ అని నన్ను బాగా రెచ్చగొట్టేశారు. హ్మ్. అందుకే ఇప్పుడు పట్టుబడదామనొచ్చాను. నాన్ వెజ్ మీల్స్ రెడీ అయిందా? ఆహ్, అన్‌లిమిటెడ్ మీల్స్ రెడీగా ఉందండి. తిని ఎలా ఉందో మీరే చెప్పాలి. సరే అండి. సరే లోపల రండి. కూర్చోండి. సరే, సరే, తొందరగా తీసుకొచ్చేయండి. నాకు బాగా ఆకలిగా ఉంది. హ్మ్. మీరు భోజనం పెడితే అలానే తినేయాలనిపిస్తుంది. లోపల ఎలకలు పరిగెడుతున్నాయండి. సరే, సరే. కొంచెం ఉండండి. ఒక 2 నిమిషాల్లో తీసుకొస్తాను. హ్మ్. ఆహా! హ్మ్. ఆగండి. కంగారు పడకండి. హ్మ్. అ అయ్యో! అ అయ్యో! కాలిందా? ఇప్పుడే పొయ్యి మీద నుంచి తీసుకొచ్చానండి. ఇదిగో వాటర్ తాగండి కొంచెం. బాగా వేడిగా ఉండి ఉంటుంది. అబ్బా! టేస్ట్ సూపర్ అండి. ఏవండీ అన్నం బాగా వేడిగా ఉందండి. మీరేంటి అలా తినేస్తున్నారు? నాకు ఆకలిగా ఉందండి. ప్రాణం పోతున్నట్టు అవుతుంది. నాకున్న ఆకలికి ఈ స్పీడ్ చాలా తక్కువే. అయ్యో! సరే మీరు తినండి. ఏమైనా కావాలంటే అడగండి తీసుకొస్తాను. హ్మ్. 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 ఏవండీ, చికెన్ కర్రీ అయిపోయింది తీసుకురండి. ఆ! కొంచెం వెయిట్ చేయండి వస్తున్నాను. ఇదిగోండి. హ్మ్. మీరింక ఎన్ని సార్లయినా అడిగి పెట్టించుకోండి. అన్నమైనా సరే, కూరైనా సరే అన్నీ అన్‌లిమిటెడేనండి. ఓకేనా? సరే అండి. ఈ రోజుకి ఫుల్లుగా లాగించేస్తా. అబ్బా! సూపర్ అండి. కూరంటే ఇలా ఉండాలి. ఆ! ఏవండీ, ఆ! ఇటు రండి. ఆ! వస్తున్నా. తినేసానండి. హ్మ్. ఇదిగోండి మీ డబ్బులు. మీ ఫ్రెండ్స్‌కెవరికైనా మన మెస్ గురించి చెప్పారా? నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. ఒక్కొక్కలుగా రేపటి నుంచి భోజనానికొస్తారనుకుంటా. సరేనా? ఆ! అయినా మీరు మంచి టేస్ట్‌గా భోజనం పెడుతున్నారండి. ఈ రోజుల్లో అన్‌లిమిటెడ్ మీల్స్ పెట్టాలంటే మనసుండాలి. నిజంగా మీది మంచి మనసండి. అవును, మీ దేవురండి? మాది ఇక్కడే నల్గొండ అండి. ఓహో! సరే కానీ మీది? నాది ఇక్కడేనండి, రాజగోపాల్‌పురం. ఎక్కడ పని చేస్తున్నారు? నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకి 1,50,000 పైగా జీతం వస్తుంది. హ్మ్. పారిస్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళు అతి త్వరలోనే నన్ను పారిస్‌కి పంపిస్తారండి.